అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఈ 2025 సంవత్సరంలోకైతే అడుగు పెడుతున్నాం కదండి. ఈ 2025 సంవత్సరంలో జనవరి నెలలో ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు, ఏ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మనకు ఈ జనవరి నెలలో ఎంతో వేడుకగా జరుపుకునేటువంటి ముక్కోటి ఏకాదశి, భోగి పండుగ, సంక్రాంతి, కనుమ పండుగలు, అలాగే చొల్లంగి అమావాస్య, ఇలా ఒకటేంటి ఎన్నో ముఖ్యమైన పండుగలు ఈ జనవరి నెలలో వచ్చాయి. అయితే ఏ ఏ తేదీల్లో వచ్చాయి అని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఈ 2024 సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు అయితే మనకు పుష్యమాసం ఉంటుంది. తర్వాత జనవరి 30వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభం అవుతుంది. పుష్యమాసం ఎన్ని రోజులైతే ఉంటుందో ఆ రోజులలో వివాహాలు కానీ, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలా ప్రధానమైనవి ఈ పుష్యమాసంలో చేయరు. ఇటువంటి కొత్త పనులు స్టార్ట్ చేయాలన్నా ఈ పుష్యమాసం అస్సలు చేయరు. పుష్యమాసాన్నే శూన్యమాసం అనే పేరుతో కూడా పిలుస్తారు. తర్వాత జనవరి 30వ తేదీ నుంచి మాఘమాసం ఉంటుంది కాబట్టి మాఘమాసంలో ఎటువంటి శుభకార్యాలైనా సరే చేసుకోవచ్చు. ఇంకా జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు ఏ ఏ రోజుల్లో ఏ పండుగలు వచ్చాయి, తిథి వార నక్షత్రాలతో సహా తెలుసుకుందాం. గురువుగారు భవానీరాజు గారు ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా మీ సమస్య ఏదైనా గురువుగారికి నమ్మకంతో ఫోన్ చేయండి. 100% పరిష్కారం తెలుసుకోండి. జనవరి 1వ తేదీ బుధవారం, విద్యా తిథి, ఉత్తరా నక్షత్రం. ఈరోజు మంచి రోజే. ఈ రోజున అన్నప్రసన, సీమంతం, నామకరణం, అద్దె ఇల్లు మారడం, నూతన ఉద్యోగ ప్రారంభం, వాహన ప్రారంభం, భూ రిజిస్ట్రేషన్స్ పనులు, వ్యవసాయ పనులు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడం, అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. అలాగే ఈరోజు ఆంగ్ల సంవత్సరాది కూడా. జనవరి 2వ తేదీ గురువారం, తదియా తిథి, శ్రవణ నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు కూడా ఎటువంటి శుభకార్యాలైనా సరే చేసుకోవచ్చు. జనవరి 3వ తేదీ శుక్రవారం, చవితి తిథి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజేనండి. జనవరి 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, ఈ 3 రోజులు కూడా మంచి రోజులే. ఈ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు అయినా సరే చేసుకోవచ్చు. జనవరి 4వ తేదీ శనివారం, పంచమీ తిథి, శతభిష నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. జనవరి 5వ తేదీ ఆదివారం, షష్ఠీ తిథి, పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు కూడా బాగుంది. నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను కదండి. ఇలాంటి అన్ని శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు. జనవరి 6వ తేదీ సోమవారం, సప్తమీ తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు అంత మంచి రోజైతే కాదు. ఈరోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జనవరి 7వ తేదీ మంగళవారం, అష్టమి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు అంత మంచి రోజైతే కాదు. జనవరి 8వ తేదీ బుధవారం, నవమి తిథి, అశ్విని నక్షత్రం. ఈరోజు నక్షత్రాన్ని బట్టి ముహూర్తాలు అయితే బాగున్నాయి. ఈరోజు అన్నప్రసన, సీమంతం, నామకరణం, అద్దె ఇల్లు మారడం, నూతన ఉద్యోగ ప్రారంభం, వాహన ప్రారంభం, భూ రిజిస్ట్రేషన్స్ పనులు, వ్యవసాయ పనులు, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయడం, అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. జనవరి 9వ తేదీ గురువారం, దశమి తిథి, భరణి నక్షత్రం. ఈరోజు మంచి రోజే. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జనవరి 10వ తేదీ శుక్రవారం, ఏకాదశి తిథి, కృత్తికా నక్షత్రం. ఈరోజు మతత్రయ ఏకాదశి. ఈరోజు డెలివరీ, ఆపరేషన్స్కి, అలాగే వ్యాపార ప్రారంభం, వాహన ప్రారంభం అయితే అనుకూలంగా ఉంది. జనవరి 11వ తేదీ శనివారం, ద్వాదశి తిథి, త్రయోదశి తిథి. ఈరోజు 2 తిథుల కలయిక. ఈరోజు నక్షత్రం రోహిణి. ఈరోజు కూడా మంచి రోజే. మీరు ఎటువంటి శుభకార్యాలు అయినా సరే చేసుకోవచ్చు. జనవరి 12వ తేదీ ఆదివారం, చతుర్దశి తిథి, మృగశిర నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు అయినా సరే చేసుకోవచ్చు. జనవరి 13వ తేదీ సోమవారం, పౌర్ణమి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈరోజు మంచి రోజే. ఈరోజు భోగి పండుగ. ఈరోజు మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చింది. పైగా సోమవారం, పౌర్ణమి తిథి కాబట్టి ఈరోజు శివ ముక్కోటి పండుగను అయితే జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం మంచిది.
ఈ రోజుతో దక్షిణాయన పుణ్యకాలం ముగుస్తుంది. అలాగే ఈరోజు ధనుర్మాసం కూడా పూర్తవుతుంది. జనవరి 14వ తేదీ మంగళవారం, పాడ్యమి తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి పండుగ. ఈరోజు పెద్దలకు పూర్వీకులు పేరు చెప్పి బట్టలు పెట్టుకుంటారు. అలాగే పెద్ద పండుగ అని కూడా అంటారు. జనవరి 15వ తేదీ బుధవారం, విద్యా తిథి, పుష్యమి నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత కనుమ పండుగ. అలాగే ప్రబల తీర్థం కూడా ఈరోజే. ఈరోజు మంచి రోజేనండి. అన్నప్రసన, సీమంతం, నామకరణం, అద్దె ఇల్లు మారడం, నూతన ఉద్యోగ వ్యాపార ప్రారంభాలు, అలాగే భూ రిజిస్ట్రేషన్స్ పనులు, వ్యవసాయ పనులు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడం అన్ని శుభకార్యాలకు అనుకూలమైన రోజు. జనవరి 16వ తేదీ గురువారం, తదియ తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజు. ఈరోజు ప్రత్యేకత ముక్కనుమ. జనవరి 17వ తేదీ శుక్రవారం, తిథి చవితి, మకా నక్షత్రం. ఈరోజు మంచి రోజే. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే సంకష్టహర చతుర్థి. ఈరోజు మంచి రోజేనండి. అన్నప్రసన, సీమంతం, నామకరణం, అద్దె ఇల్లు మారడం, నూతన ఉద్యోగ వ్యాపార ప్రారంభాలు, భూ రిజిస్ట్రేషన్స్ పనులు, వ్యవసాయ పనులు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడం, నామకరణాలు చేయడం అన్ని శుభకార్యాలకు అనుకూలమైన రోజు. జనవరి 18వ తేదీ శనివారం, పంచమీ తిథి, పుబ్బ నక్షత్రం. ఈరోజు పంచమీ తిథి పూర్తిగా ఉంది. ఈరోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజు. జనవరి 19వ తేదీ ఆదివారం, పంచమీ తిథి, ఉత్తర నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే. జనవరి 20వ తేదీ సోమవారం, షష్ఠీ తిథి, హస్త నక్షత్రం. ఈ జనవరి 19వ తేదీ 20వ తేదీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ 2 రోజుల్లో శుభకార్యాలు ఏవైనా సరే చేసుకోవచ్చు. జనవరి 21వ తేదీ మంగళవారం, సప్తమీ తిథి, చిత్తా నక్షత్రం. ఈరోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్స్కు మాత్రమే బాగుంది. మిగతా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేవు. జనవరి 22వ తేదీ బుధవారం, అష్టమి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు అయినా సరే చేసుకోవచ్చు. జనవరి 23వ తేదీ గురువారం, నవమి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు తిథి ప్రకారం అయితే అంత మంచిది కాదు. జనవరి 24వ తేదీ శుక్రవారం, దశమి తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు ఏవైనా సరే చేసుకోవచ్చు. అన్నప్రసన, సీమంతాలు, నామకరణం, అద్దె ఇల్లు మారడం, నూతన ఉద్యోగ వ్యాపార ప్రారంభాలు, భూ రిజిస్ట్రేషన్స్ పనులు, వ్యవసాయ పనులు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడం అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. జనవరి 25వ తేదీ శనివారం, ఏకాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు మతత్రయ ఏకాదశి. ఈరోజు చాలా విశేషమైన రోజు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఏకాదశి తిథి, అలాగే శనివారంతో కలిసి రావడం చాలా విశేషమైన రోజు. అలాగే ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించడం ఎంతో శ్రేయస్కరం. జనవరి 26వ తేదీ ఆదివారం, ద్వాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజు. ఈరోజు రిపబ్లిక్ డే, అదే గణతంత్ర దినోత్సవం. జనవరి 27వ తేదీ సోమవారం, త్రయోదశి తిథి, మూల నక్షత్రం. ఈరోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజు. జనవరి 28వ తేదీ మంగళవారం, చతుర్దశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే మాస శివరాత్రి. ఓన్లీ దైవారాధనకు మాత్రమే అనుకూలంగా ఉంది. జనవరి 29వ తేదీ బుధవారం, అమావాస్య, ఉత్తరాభద్ర నక్షత్రం. ఈ రోజున చొల్లంగి అమావాస్య. ఈరోజు వైద్య వీరరాఘవ స్వామి ఆరాధన చేస్తూ ఉంటారు. ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో వారు ఈ రోజున వైద్య వీరరాఘవ స్వామి ఆరాధన చేసుకోవాలి. జనవరి 30 గురువారం, పాడ్యమి తిథి, శ్రవణ నక్షత్రం. ఈరోజు చాలా మంచి రోజు. ఈ రోజు నుంచే మాఘమాసం ప్రారంభం అవుతుంది. ఈ రోజున అన్నప్రసన, సీమంతం, నామకరణాలు, అద్దె ఇల్లు మారడం, నూతన ఉద్యోగ వ్యాపారం, భూ రిజిస్ట్రేషన్స్ పనులు, వ్యవసాయ పనులు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడం అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. జనవరి 31వ తేదీ శుక్రవారం, విద్యా తిథి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు కూడా మనకు అన్ని శుభకార్యాలకు ముహూర్తాలకు అయితే ఉన్నాయి. ఈ 30వ తేదీ 31వ తేదీ ఎటువంటి శుభకార్యాలు అయినా సరే చేసుకోవచ్చు.
తెలిసాయి కదండి. ఈ జనవరి నెలలో వచ్చే పండుగలు, శుభకార్యాలు, తిథివార నక్షత్రాల గురించి ఇవాల్టి వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.